ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియులారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరము 12వ నెల 31వ దినం. ఈరోజు దేవుని వాక్యం, ఇంతవరకు నీ ఆశ్చర్యమైన కార్యములను తెలుపుచునే వచ్చి కీర్తన గ్రంథము 71వ కీర్తన 17వ శరణమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుడు మరి సంవత్సరం అంతా కూడా, ఈ 2025వ సంవత్సరం అంతా కూడా దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో జరిగించుకుంటూ వచ్చాడు. మనల్ని సజీవులుగా ఉంచాడు. మనకి బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన మనకి తోడుగా ఉండి మనల్ని ఎంతగానో ఈ 31వ దినం వరకు కూడా మనల్ని ఎంతగానో కాపాడుకుంటూ వచ్చినటువంటి గొప్ప తండ్రి. అందుకని అంటున్న మాట ఏంటంటే, ఎంతవరకు నీ ఆశ్చర్యమైన కార్యములను నేను తెలుపుతూ వచ్చి తిని. కాబట్టి ఆయన చేసే కార్యాలను బట్టి మనం ఎన్నడూ కూడా ఊరుకునే ఉండకూడదు. మనం ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యకాలను బట్టి మనం ఎప్పుడు కూడా ప్రభుని స్తుతించాలి. ఈ సంవత్సరం అంతా కూడా మనం కాపాడారు. చదువులో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, పాడి పంటల విషయంలో కానివ్వండి, మరి ఇంక అనేకమైన విషయాల్లో దేవుడు ఆయన ఆశ్చర్యమైన కార్యములు జరిగించుకుంటూ వచ్చి మరి ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని ఎంతగానో కాపాడుకుంటూ ఆయన కృపలో మనల్ని అందరినీ కూడా భద్రపరుచుకున్నటువంటి దేవుడు గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇదిగో నన్ను ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. ఆయన మా భారతదేశాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. నాయకులు, అధికారులందరికీ మంచి పండి. దేవా, ఇదిగో తండ్రి, సరిహద్దులో సైనికులు మంచి పండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి పండి. అయినా యవన బిడ్డలందరూ కూడా ప్రభా, ఇగో తండ్రి, తమ చెడు మార్గం నుంచి విడుదల తెచ్చి, తన చెడు పనుల నుంచి విడుదల దయచేసి ప్రభా, నీతిగల మార్గం గురించి వాళ్ళు ప్రభా నడుచుకునే భాగ్యం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, యేసునికి వందనాలు. చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి తండ్రి. నాయన, ఇదిగో పనికిళ్ళే బిడ్డలు కూడా మంచి పండి. ఇదిగో తండ్రి, ఉద్యోగస్తుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసిన ఉద్యోగాల్లో మీ హస్తం తోడుగా ఉంచండి తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, యేసునికి వందనాలు తండ్రి. మరి నాయన, మరి చదువుకుని ఎంతోమంది ఉండి పేరు వారికి ఉద్యోగాలు దయచేయండి నాయన ప్రభా. ఇదిగో తండ్రి, విదేశాల్లో బిడ్డలందరూ కూడా మంచి పండి. నాయన, మా దేశ పాడి పండినంతా కూడా మీరు ఆశించి జీవించారు తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభు. నాయన, హాస్పిటల్ రోగిని స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల తెచ్చండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవా, నీకే స్తోత్రాలు ప్రభు. ఇదిగో నేను ప్రభా, మరి నాయన, ఆ రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి తండ్రి. గృహం లేని వారు గృహం దయచేయండి తండ్రి. నాయన, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. ఎస్ ప్రభా, గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ఈ నెల అంతా కూడా ప్రభా మీరు కాపాడారు. ఈ క్రిస్మస్ దినాల్లో తండ్రి ఆశీర్వాదకరంగా ఉంచారు ప్రభా. ఈ సంవత్సరం అంతా కూడా నాయన నీ కృపలోనే మమ్మల్ని భద్రపరిచిన గొప్పదానికి స్తోత్రాలు. ప్రతి సేవకులను, కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్యను మీరు ఆశ్రయించి దీవించి మరింతగానో ప్రభా అభివృద్ధి ఆశీర్వాదం నింపండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.